అమరావతి అవినీతికి రాజధాని అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అమరావతి కార్పొరేట్ల రాజధాని అని వ్యాఖ్యానించారు. దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అంటారని, తాను అమరావతి అంతా తిరిగానని ఒక్క దేవత కానీ ఒక్క గుడి కానీ కనిపించలేదని చెప్పారు. 23 జిల్లాల వాళ్లు అమరావతిని ఇష్టపడడం లేదన్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, న్యూట్రల్ గా ఉంటానని చెప్పారు. తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చి ఉద్యమాన్ని చేపడుతున్నామని అన్నాడని తెలిపారు. రాయలసీమ బిడ్డైన చంద్రబాబుపై ఆ ప్రాంత ప్రజలు ఎదురు తిరుగుతున్నారన్నారు. భువనేశ్వర్, బెంగళూరు, చెన్నైలో రాజధాని ఉందని, కానీ వేల ఎకరాలు భూములు తీసుకోలేదన్నారు. అమరావతి కోసం 30,000 ఎకరాలకు పైగా రైతుల నుంచి తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రెండవది అమరావతి ఆయన దేవతల రాజధాని అంటాడు. నిన్న మొన్నంతా తిరిగాను, ఎక్కడన్నా దేవతలు ఏమన్నా కనిపిస్తారేమో అని. నాకు కనిపించిందల్లా కర్రతొమ్మ చెట్లు కనిపించాయి. ఒక్క దేవుడు కనిపించలేదు, ఒక్క దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడటం లేదు. నేను న్యూట్రల్గా ఉంటాను. నాకేమి అమరావతి అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే. దీని గురించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా చూస్తూ ఉంటాను. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. మొన్ననే తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చేసి ఒక మాట చెప్పాడు, మేము ఉద్యమాన్ని మొదలు పెడతామని. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి. నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు. ఆలోచించు. మరి కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు. భువనేశ్వర్లో రాజధాని ఉంది, చెన్నైలో రాజధాని ఉంది, బెంగళూరులో రాజధాని ఉంది. ఏ రాజధానికి 1000 ఎకరాలు ఎవడూ తీసుకోలేదే. నువ్వెందుకు చేస్తున్నావు? సరే, నీకేదో ఇష్టపడ్డది. మరి మీకు బంధువులు ఎక్కువ గుంటూరు జిల్లాలో. ఆ బంధు ప్రీతితో ఈడకు వచ్చావు, తిరుపతి నుంచి అమరావతికి వచ్చావు. మరి బంధు ప్రీతితో నువ్వు ఏది 1000 ఎకరాలు అనుకున్న దాన్ని నువ్వు 30,000 చిల్లర ఎకరం తీసుకున్నావు. వాళ్ళకి ఎన్నెన్నో చెప్పావు. చెప్పిన మాట రైతులకు ఏమైనా ఈ రోజు వరకు నెరవేర్చావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పావు అదేదో ఇస్తాను, ఇదేదో ఇస్తాను. ఏమి ఇచ్చావు వాళ్ళకి? ఇప్పటిదాకా ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రైతులకి ఏమి చేశావు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నా సూటిగా.